హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ నగెట్స్ చేస్తున్నాను. దానికోసం కేజీ చికెన్ తీసుకుని బోన్స్ సపరేట్ చేసి మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టాను. అలాగే మిల్క్ బ్రెడ్ ఒకటండి. మిల్క్ బ్రెడ్ని ఒక 4 స్లైసెస్ తీసుకుని దాన్ని బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకున్నాను. దాన్ని మిక్సీ జార్లో వేసి మనం పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన చికెన్ ముందే క్లీన్ చేసి పెట్టానండి. ఆ చికెన్ ముక్కలు జార్లో వేసిన తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ వేసి టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసానండి. 1½ స్పూన్ వేసాను సాల్ట్. 1½ కాదులేండి, 1 స్పూన్ వేసి కొంచెం 1/2 స్పూన్ వేసాను. ఆ తర్వాత కారం 1 స్పూను, మిరియాల పొడి 1/2 స్పూను, ఆరిగానో అంటారు కదా అది 1/2 స్పూను, 1 స్పూను సోయా సాస్. అంటే ప్రతిదీ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, బటరు, కొంచెం టొమాటో సాస్ కూడా వేసాను. అది మీ ఇష్టం అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అది అవాయిడ్ చేయొచ్చు. అలాగే 1 నిమ్మబద్ద. దీని బదులు మనం వెనిగర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వెనిగర్ వేయకుండా లెమన్ వేసాను 1/2. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసి పేస్ట్ లాగా తయారు చేసి పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 గుడ్లండి. నాకు తెలిసి 1 గుడ్డే సరిపోదేమో అనే ఉద్దేశంతో నేను 2 గుడ్లు వేసాను. నాకు సగం వరకు మిగిలిపోయింది. మీరు 1 గుడ్డే వేసుకొని చేసుకుంటే సరిపోద్దండి నాకు తెలిసి. 1 గుడ్డు, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్, కొంచెం పాలండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత అది కూడా పక్కన పెట్టుకుని ఈ ఎగ్ పాలు మిక్స్ కూడా పక్కన పెట్టుకుని కొంచెం ఆయిల్ తీసుకోవాలండి. ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకుని మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ చేతికి అంటుకోకుండా ఆయిల్ రాసుకుంటే బాగుంటుంది. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మనకు నచ్చిన సైజులో నగెట్స్ మోడల్లో చేసుకుంటే పెట్టుకోవాలండి. కొంచెం పిండి జోరుగా అనిపించింది అనుకోండి, కొంచెం పలసగా కాసేపు పక్కన ఉంచామంటే కొంచెం గట్టిగా అవుతుంది, అలా చేసుకోవచ్చు. లేదంటే వాటిని చేసి అలా పెట్టినా కొంచెం ఆరి గట్టిగా అవుతాయి. మరీ ఎక్కువ ఎండబెట్టకూడదు అన్నమాట, మరీ మీకు జారిపోతుంది అనుకుంటే. ఇలా అన్నీ చేసుకోవాలండి, మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఈజీ మెథడ్లో చేసుకోవాలనుకుంటే ఒక రౌండ్ బాల్ లాగా చేసేసి దాన్ని కొంచెం ఒత్తేసామనుకోండి, మన ఇంట్లో తినడానికి ఎలా చేసుకున్నా పర్లేదు, కానీ చూడటానికి బాగోవాలి, చక్కగా నైస్గా కనపడాలి అనుకుంటే కొంచెం కష్టపడి మనం చేసుకోవాలి షేపు. చూసారుగా నేను చేసిన మోడల్స్. నేనైతే 3 రకాలు చేశానండి. మనకి ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడైతే మనం చక్కగా నైస్గా చేసి పెట్టచ్చండి. ఇలా మొత్తం అన్నీ చేసి పక్కన పెట్టుకుని 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. చిన్న కప్పు మైదా పిండి, అందులో కొంచెం సాల్ట్, అలాగే కారం, కొంచెం మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. మరి చప్పగా లేకుండా పిండి. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిలో మనం తయారు చేసి పెట్టుకున్న నగెట్స్ని బాగా పిండి పట్టించాలండి. మైదా పిండి పట్టించి బీట్ చేసిన ఎగ్లో వేసి ముంచి అప్పుడు బ్రెడ్ క్రమ్స్లో వేసి పట్టించాలండి. మనం ముందే చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పౌడరు, అందులో మరీ మెత్త పౌడర్లా చేయకూడదు. ఇప్పుడు ఇది బాగా పట్టించి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో.
ఇప్పుడు మనం ఫ్రై చేస్తే మంచి క్రంచీగా బాగుంటాయండి. ఫస్ట్ మైదాపిండిలో బాగా మైదాపిండి పట్టించాలి. ఆ తర్వాత బీట్ చేసిన ఎగ్లో వేసి బ్రెడ్ క్రమ్స్లో వేసి బాగా పట్టించి పక్కన పెట్టుకోవటమే. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలండి. మనం ఎన్నైతే తయారు చేసుకుంటున్నామో అవన్నీ. ఇవి మనం మొత్తం అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకొని తినే అవసరం లేదు. కొన్నింటిని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకోవచ్చండి. కొన్ని రోజుల వరకు బాగుంటాయి చక్కగా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. కొంచెం స్వీట్గా వచ్చిందండి, స్వీట్నెస్గా. ఎందుకంటే నేను మిల్క్ బ్రెడ్ వేసాను కాబట్టి. మీకు కొంచెం ఆ తీయదనం అవసరం లేదు, కొంచెం స్పైసీగానే ఉండాలి అనుకుంటే అప్పుడు మీరు వీట్ బ్రెడ్ వేసుకోవచ్చండి. మొత్తం నగెట్స్ అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత వీటిని వేసి ఫ్రై చేసుకోవటమేనండి. వేసిన వెంటనే మనం తిప్పకుండా ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా ఉంచితే ఆ పైన ఉన్న బ్రెడ్ పొడి ఊడిపోకుండా బాగుంటుంది. నగెట్స్ అనేవి చక్కగా పొంగుతున్నాయండి. మనం ముందు చికెన్, బ్రెడ్ ఇవన్నీ మిక్సీలో వేసి చేసేటప్పుడు బటర్ వేసాం కదండి. బటర్ వేయటం వల్ల చాలా బాగుంటుంది, లోపల జ్యూసీగా ఉంటుంది. అలాగే పొంగి బాగా ఉడుకుతాయండి, చాలా స్మూత్గా కూడా ఉంటాయి. చూసారుగా ఎలా పొంగినాయో, చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నగెట్స్ అయితే చాలా టేస్టీగా వచ్చినాయి. ఈ రకంగా నేను చేసి పెట్టుకున్న నాకు ఎన్ని కావాలో అన్నీ ఫ్రై చేసేసుకున్నానండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే చాలా బాగా పొంగినాయండి, బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మాకైతే చాలా టేస్టీగా వచ్చినాయి. నాకైతే బాగా నచ్చినాయండి. చూసారుగా నగెట్స్. మీకు నచ్చినాయా లేదో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. చూసారా, లోపల చాలా గుల్లగా స్మూత్గా జ్యూసీగా బాగుంది.